మహేష్ కుమార్ గౌడ్ అన్న, నాకు సంబంధం లేదన్నా, మీరు మాట్లాడు. వాస్తవాన్ని కూడా కవితం ఏమంటుంది, ఆయన ఒక బీసీ బిడ్డాడు మహేష్ గౌడ్ అన్న, ఇంకోరు ఆయన విప్పు ఏం పేరు ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. వాస్తవాన్ని కూడా బీసీల రిజర్వేషన్ ఇవ్వంటే నీకెందుకు బాధ అవుతుంది, నువ్వు బీసీ కదా, నీకే హక్కు ఇవ్వమంటుంది, నీకే చట్టం చేయమంటుంది, చట్టం చేస్తే నువ్వే పోటీ చేస్తావు కదా, ఎందుకు ఈ అక్కాసు, ఎందుకు ఈ ఆలోచన? రేవంత్ రెడ్డి గారు కూడా మరి రెడ్డి సామాజిక సంబంధించిన వ్యక్తి, రాహుల్ గాంధీ కూడా బ్రాహ్మణ సమాజం అంటారు, మరి ఇంకేందో అంటారు, మరి అవి కూడా మాకు తెలియదు. మరి వాళ్ళే హక్కు ఇవ్వగలేంది, మా కోసం పోరాడుతున్న కవితమ్మని మాట్లాడడం శంకించడం అయితే సిగ్గేస్తుంది. ఇంకొకసారి మాట్లాడితే మాత్రం ఇంకా దేనికైనా కానీ మేము మా హక్కులను కాలు రాసే విధంగా ఉంటే మాత్రం ఖబర్దార్ చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులారా జాగ్రత్త. వాస్తవమే కదన్న, ఇప్పుడు తమిళనాడులో కోర్టు కేసులు దాకా పోయినాయి, సుప్రీంకోర్టులో కూడా గొడవ నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టు కూడా టైం పెట్టింది, గవర్నర్లు ఇంత టైంలో ఇవ్వాలి, రాష్ట్రపతులు ఇంత 3 నెలల టైంలో, 3 నెలల టైంలో ఇవ్వాలి, రాష్ట్రపతి కూడా 3 నెలల టైంలో. అంటే ఈ ఫెడరల్ సిస్టంలో కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ల మధ్యలో ఉండాల్సినటువంటి సత్సంబంధాలకు సంబంధించి కోర్టు తీర్పులు ఉన్నాయి. అవి గౌరవిస్తారా లేదా అన్నది పక్కన పెడితే, కోర్టు మాత్రం తన పని తను చేసుకుపోతూ ఒక లిమిట్ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గవర్నర్ ఉన్నారు, ఆయనను న్యూట్రల్ గవర్నర్ అనే పరిస్థితి అయితే లేదు. గవర్నర్